రెండవది, మనం పుట్టుకతోనే మానవులంగా మనం జన్మ పాపులము. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏనాడైతే మరి మన ప్రభువైన తండ్రి దేవుడు మరి అవ్వను ఆదామును మొదటి మానవులను సృష్టించి ఆ వనములో ఉంచాడో, ఆ సమయంలో వాళ్ళకు కొన్ని ఆజ్ఞ ఇచ్చాడు, కొన్ని పనులు చేయొద్దని చెప్పాడు. అందులో ముఖ్యమైనది ఆ యొక్క వనంలో ఒక చెట్టును పెట్టి ఆ చెట్టు యొక్క పళ్ళను తినొద్దని చెప్పాడు. ఆ చెట్టులో ఏమీ లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ దేవుడు మరి మానవుని ఎంతగానో ప్రేమించి అన్ని రకాల సుఖాలు ఇచ్చాడు కనుక వారు తన మాట వింటారా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను యొక్క మాయలో పడిపోయి ఆది మానవులైన అవ్వ ఆదాము మరి దేవుడు చేయొద్దన్న పనిని చేశారు, తినొద్దన్న పండును తిన్నారు. వాక్యం పలుకుతుంది, ఏదైతే దేవుడు వద్దని చెప్తాడో ఆ పని చేయడమే పాపము, ఏ పని అయితే చేయమని చెప్తారో ఆ పని చేయకపోవడం పాపము. మరి అంతగా మానవులుగా చేసి ఈ లోకం పైన అధికారం ఇచ్చి మీరు ఈ పని చేయొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా, అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ పని చేయొద్దని దేవుడు ఒక చిన్న కోరిక కోరితే ఆ కోరిక నెరవేర్చకుండా దేవునికి విరుద్ధమైన పాపం వారు చేశారు, ఆ పండు తిన్నారు. ఆ క్షణమే వారు శపించబడిన వారై దేవునికి విరుద్ధమైన పాపము చేసి జన్మతః వారి దగ్గర నుండి ప్రతి మానవుడు కూడా పాపాత్ముడుగానే పుడుతున్నాడు. ఆ పాపిగానే మానవ యొక్క జాతి ప్రతి క్షణం కొన్ని తరతరాలు జరిగిన తరతరాలు మారినా సరే, ఎన్ని తరాలు వచ్చినా సరే మానవుడు పుట్టుకతోనే పాపి కనుక ఆ పాపాన్ని తీసేవాడు ప్రభువైన క్రీస్తే. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఎవరైతే మరి ఒక ఆజ్ఞ ఇస్తారో, ఒక రూల్ పాస్ చేస్తారో, ఆ రూల్ మళ్ళీ తీసివేయబడాలంటే ఆ యొక్క ఆజ్ఞకు వారే లోనవ్వాలి. మన తండ్రి అయిన దేవుడే, మరి సృష్టికర్త అయిన దేవుడే ఒక రూల్ పాస్ చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ప్రతి మానవుడు కూడా మరణించాల్సిందే అంటే ఆత్మపరంగా వారు మరణించాల్సిందే. మరి ఆ రూల్ క్యాన్సిల్ అవ్వాలంటే, ఆజ్ఞ క్యాన్సిల్ అవ్వాలంటే ఎవరైతే అది పాస్ చేశారో వాళ్ళే దానికి లోనవ్వాలి. మరి అది ఇచ్చిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మరి శరీరధారిగా మారి ప్రభువైన క్రీస్తు రూపంలోకి వచ్చి ఈ భూమి మీద జన్మించి ఆ యొక్క మరణ శాసనానికి తానే లోనయ్యి తాను భూమి మీద ప్రతి మానవుని యొక్క పాపాన్ని, మరణాన్ని తన పైన వేసుకుని తను మరణించాడు. ఆయన ఈ శాసనాన్ని పాస్ చేశాడు కనుక ఆయన ఆ శాసనానికి లోనయ్యాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాన్ని, భారాన్ని తన పైన తీసుకుని ఒకేసారి ఆయన బలి అయిపోయాడు. ఆ యొక్క శాసనానికి లోనైపోయాడు, బలి అయిపోయాడు కనుక అక్కడితో ఆ యొక్క మరణ శాసనం క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైతే మానవుని పైన ఉన్న ఆ మరణ శాసనం క్యాన్సిల్ అయ్యిందో ఆ క్షణమే మానవ జాతికి ఆ యొక్క మరణం నుండి విడుదల వచ్చింది. ఎప్పుడైతే ఆ మరణ శాసనం మానవుని పైన ఉన్నది క్యాన్సిల్ అయిందో ఆ క్షణమే మానవ జాతి మరణం నుండి విడుదల పొందింది. అంటే నిత్య మరణం నుండి, అంటే సాతాను యొక్క హస్తంలోకి వెళ్ళకుండా, ఆ యొక్క ఆత్మ రెండవసారి మరణించకుండా, సాతాను యొక్క రాజ్యంలోకి వెళ్ళడం అంటే రెండోసారి మరణించడము. ఆ రెండోసారి మరణించకుండా మానవుని యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళి నిత్యము జీవించేలా మన ప్రభువైన క్రీస్తు చేశారు. అంతేకాకుండా ఆయన సిలువ పైన మనకున్న ప్రతి వ్యాధిని, బాధను కొట్టివేశారు. ఆయన తన రక్తం ద్వారా, ఆయన తన యొక్క దెబ్బల ద్వారా మనకున్న ప్రతి ఒక్క దెబ్బను, వ్యాధిని, బాధను తీసివేశాడు. ఆయన తనే శ్రమను భరించి మానవ జాతికి ఉన్న ప్రతి శ్రమను ఆయన తొలగించి వేశాడు. ఆయన పొందిన గాయముల చేత మన పైన ఉన్న ప్రతి గాయాన్ని కూడా కడిగి వేశాడు. అంటే మనకున్న ప్రతి శ్రమ, ఈ లోకంలో ఉన్న శ్రమ కానీ, తర్వాత మన ఆత్మపరంగా మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్ళబోయేటువంటి శ్రమ కానీ అన్నీ ఆయన ముందే అనుభవించాడు కనుక యేసు ప్రభు ద్వారా మాత్రమే, ఆయన అంగీకరించడం ద్వారా మాత్రమే మానవ జాతికి విడుదల ఉంటుంది. అందుకనే మన ప్రభువైన క్రీస్తే మార్గము, మరొక మార్గము లేదు. జన్మ పాపము నుండి, కర్మ పాపం నుండి మనకు విడుదల ఇచ్చేవాడు మన ప్రభువైన క్రీస్తు మాత్రమే. మరొక వ్యక్తి అంటూ లేనే లేరు. మోక్షానికి మార్గం ప్రభువైన క్రీస్తు ద్వారా మాత్రమే, మరొక మార్గం అంటూ లేనే లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాకుండా ఇక మూడవదిగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆయన మరణించాల్సి వస్తే ఏదో చిన్నగా గాయపరచబడి మరణిస్తే అయిపోయేది కదా, ఈ పాపం అంతా కడిగివేయబడేది కదా అనుకుంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణకు మీరు ఏదైనా పాపం చేశారనుకోండి, ఆ పాపం వల్ల మరొకరికి శిక్ష పడింది అనుకోండి, ఆ శిక్ష ఎవరికైతే పడుతుంది, అంటే మీరు చేసిన పాపం వల్ల ఆ శిక్ష మరొకరికి పడితే, ఆ శిక్ష పడిన వాడు ఎంతో అమాయకుడు, ఏ పాపం లేని వాడైతే మీరు బాధపడతారా లేదా? ఉదాహరణకి
మీరు చేసిన పాపానికి పాత నిబంధనలో దేవుడు చెప్తాడు, మన తండ్రి అయిన దేవుడు చెప్తాడు, వారి యొక్క పాపాలను ఒక ఏ మచ్చలేని అమాయకమైన ఒక గొర్రెపిల్ల పైన 2 చేతులు వేసి వారి యొక్క పాపాలను ఆ గొర్రె పైన వేసి ఆ గొర్రెను బలి ఇమ్మని చెప్పి, ఏ పాపం లేని ఒక అమాయకమైన గొర్రెపిల్ల, చిన్న గొర్రెపిల్ల తన తల్లి వద్ద పాలు తాగుతుండగా కసాయి వాడు క్రూరంగా దాన్ని లాక్కు వచ్చి మీరు చేసిన పాపం కొరకు దాన్ని బలి చేస్తే, దాన్ని మెడ తెగ నరికితే అది రక్తంతో కొట్టుకులాడుతుంటే, అయ్యో నా పాపాన్ని బట్టి అటువంటి ఏం పాపం లేని ఆ మూగజీవి బలి అయిందా అని అది చూసిన ఏ మానవుడు కూడా మరొకసారి పాపం చేయడు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అత్యంత పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన సృష్టించిన సృష్టి రూపంలోకి మారి మానవుడు చేసిన పాపాల కొరకు ఏ పాపం లేని మన ప్రభువైన దేవుడు, ప్రభువైన క్రీస్తు బలి అయి ఘోరమైన మరణ వేదన అనుభవించినప్పుడు ఏ మానవుడైనా అటువంటి బలిని చూసి, రక్తాన్ని చూసి మరొకసారి పాపం చేస్తాడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తుని అంగీకరించిన ప్రతి మనిషి కూడా ఆయన శ్రమల గురించి తెలుసు కనుక మరొకసారి పాపం చేయడానికి వాళ్ళు జంకుతారు. ఒకవేళ పొరపాటున పాపం చేసిన వెంటనే, అయ్యో ప్రభువా నా పాపాల కొరకు నువ్వు బలి అయ్యావు కదా, ఇంత ఘోరమైన మరణ వేదన నా కొరకు అనుభవించావు కదా అని వెంటనే పశ్చాత్తాపడతారు. పాపానికి ముఖ్యంగా కావాల్సింది పశ్చాత్తాపము. పశ్చాత్తాపం లేకుండా పాపానికి విడుదల ఉండదు. ప్రభువైన క్రీస్తు అనుభవించిన ఘోరమైన మరణం ద్వారా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా ఎంతో పొడవైన మేకులు పెట్టి తన 2 చేతులను మరి సైనికులు కొట్టారు. ఆయన ముళ్ళ కిరీటం ధరించినప్పుడు ఆ భయంకరమైన ముళ్ళు ఆ నరాలకు దిగిపోయి భయంకరమైన బాధ అనుభవించాడు, అల్లాడిపోయాడు. ఆయన 2 కాళ్ళు పట్టి ఒక మేకులతో కొట్టినప్పుడు నరాల్లోకి దిగిపోయి ఆయన మరణ వేదన అనుభవించాడు. ఎర్రటి ఎండలో అంత బరువైన సిలువ మోసుకుని సకల లోక పాపాన్ని తన పైన వేసుకుని భయంకరమైన బ్లీడింగ్, రక్తస్రావంతో ఆ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన నుండి కారిపోయింది. అటువంటి భయంకరమైన మరణ వేదన అనుభవిస్తూ మన ప్రభువైన క్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. అటువంటి ఘోరమైన మరణ వేదన దేవుడు అనుభవించాడు నీ కొరకు నా కొరకు అని తెలిసిన ఏ మానవుడు కూడా పాపము చేయడు కనుక, పశ్చాత్తాపడతాడు కనుక, కేవలం ప్రభువైన క్రీస్తు ద్వారా మాత్రమే మనకు మోక్షానికి మార్గం ఉంటుంది. ఆయనను చూసే పశ్చాత్తాపడతారు, మరొక వ్యక్తిని చూసి కాదు. అందుకే ఆయన మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమైన దేవుడు, ఆయన ఈ లోకానికి సృష్టికర్త. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రములు ప్రభా. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రములు. అవును యేసయ్యా, నీవు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తవై ఉండి కూడా ప్రభా నీవు సృష్టించిన సృష్టిలోనికి మారి మా కొరకు నీవు బలియాగం అయిపోయావు ప్రభా నీవు చిందించిన రక్తము మా కొరకు ప్రభా, నీ యొక్క ప్రాణ అర్పణ మా కొరకు ప్రభా. తండ్రి మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి కడిగివేసి తండ్రి నీవు మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు. యేసయ్యా, ఎప్పుడు తండ్రి మాకున్న ప్రతి వ్యాధిని బాధను తీసివేయి తండ్రి. మా ప్రతి వ్యాధిని బాధను కష్టాన్ని నీవు శిలువ పైన కొట్టివేసావు ప్రభా. నీ మరణం ద్వారా సాతాను పైన మాకు విజయాన్ని ఇచ్చావు కనుక ప్రతి చేతబడి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, ప్రతి అనారోగ్యం నుండి మాకు విడుదల ఇవ్వండి తండ్రి. వీరందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. ఈ టీవీ స్క్రీన్ పైన నాతో పాటు అంగీకరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తాకండి ప్రభా. వారిపైన మీ ఆత్మను కుమ్మరించండి. వారి జీవితంలో ప్రతి కష్టాన్ని, వ్యాధిని, బాధను తీసివేయండి. ఇప్పుడే వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల ఇమ్మని, వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.